ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వంలోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. వీరిని రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులను తీసుకునేందుకు ఫైనాన్స్ శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ రెడ్డి తీసుకుంది. మహేష్, మొత్తం ఎంతమంది ఉద్యోగులు ఏ ఏ శాఖల్లో పనిచేస్తున్నారు? దేవి, ప్రస్తుతానికి తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగులు ఏపీ సెక్రటరియట్ లో కానీ ఏపీ ప్రభుత్వంలో దాదాపుగా 1800 మంది పనిచేస్తున్నారు. అయితే ఈ 1800 మందిలో దాదాపుగా 800 మంది మినహా మిగతా వాళ్ళందరూ కూడా అలొకేషన్స్ లో ఏవైతే కమల్నాథన్ కమిటీ అలకేట్ చేయడం జరిగిందో 2 రాష్ట్రాలకి, దాంట్లో 1000 మంది వరకు తెలంగాణకి అలాట్ అయ్యారు. అలాట్ కాగా మరొక 800 పైగా ఉన్నటువంటి సంఖ్య వాళ్ళని ఏపీలోనే ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈ నెల 27 నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రాకు కేటాయించబడ్డటువంటి తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత 2-3 రోజులుగా తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాలు కానీ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి కానీ ఈ విషయం పైన సీరియస్ గా ఆలోచించిన తర్వాత ఇదే విషయం పైన కొన్ని తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు ఏపీ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రమేష్ ని, అదేవిధంగా మిగతా అధికారులని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ ఎవరైతే తెలంగాణ స్థానికత ఉండి ఏపీలో పనిచేసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీవ్ చేసేందుకు కొరకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా ఇక్కడ ఇమ్మీడియట్ గా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా తీసుకునేందుకు కొరకు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజే తెలంగాణ ఏపీ సెక్రటరియట్ లో పనిచేస్తున్నటువంటి 233 మంది 4th క్లాస్, అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులను ఏపీ విభాగాధిపతుల్లో పనిచేస్తున్నటువంటి 650 మంది, మొత్తం 800 సంబంధించినటువంటి 883 మందికి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఫైల్ ని ఈ రోజు ఫైనాన్స్ శాఖ క్లియర్ చేయడం జరిగింది. ఈ రోజు ఫైనాన్స్ శాఖ క్లియర్ చేసిన తర్వాత ఆ ఫైల్ ప్రస్తుతం సిఎస్ దగ్గర ఉంది. సిఎస్ సంతకంతో ఫైల్ సీఎం దగ్గరికి వెళ్తుంది. సీఎం కూడా ఒప్పుకున్న తర్వాత ఉద్యోగులను తీసుకోబోతున్నారు. ఈ 883 మంది ఉద్యోగులను కూడా విభాగాధిపతులు పనిచేస్తున్న వాళ్ళు కానీ సెక్రటేరియట్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ మళ్ళీ వాళ్ళు విభాగాధిపతుల్లో అధిపతి కార్యాలయంలో కాకుండా సెక్రటరియట్ లో కాకుండా వాళ్ళు తెలంగాణలో ఎక్కడైనా పనిచేస్తామని చెప్పేసి అఫిడవిట్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోబోతున్నారు. వాళ్ళు ఆంధ్రలో తప్ప తెలంగాణలో పనిచేసేందుకు కొరకు ఎక్కడైతే మేము తాము ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ వెళ్ళి పనిచేసిన సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుండి అఫిడవిట్లు చేసుకుంటూ పోస్టింగ్లు ఇవ్వబోతున్నారు. దేవి, ఇది ఒక గత కొంతకాలంగా ఆందోళనలో ఉన్నటువంటి విభాగాధిపతిలో పనిచేస్తున్న విభాగాధిపతి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, కింది స్థాయి ఉద్యోగులకి, అదేవిధంగా సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి ఉద్యోగులకి ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. దేవి, అంటే ఎప్పట్లో ఫైల్ ఆమోదం పొందే అవకాశం ఉంది? విత్ ఇన్ 1 వీక్ 10 days లో ఏదైతే 26 లోపే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఫైనాన్స్ శాఖ కానీ చెప్తున్నది ఏంటంటే 26 లోపే వాళ్ళ యొక్క ఫైల్ పైన సంతకం. ఎందుకంటే 27 తర్వాత విభాగాధిపతులు అదేవిధంగా సెక్రటరీకి సంబంధించినటువంటి ఉద్యోగులు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో 26 లోపే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ ప్రక్రియను చూస్తున్నటువంటి అధికారులు కానీ ఉద్యోగ సంఘాల నేతలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి 26 లోపే ఇవన్నీ కూడా పూర్తవుతాయని చెప్తున్నారు. yes, thank you మహేష్.